వారం మనం ఆలోచించాం. ఆత్మచేత నడిపించబడుట అనగానేమి అది పాఠం. ఆత్మచేత నడిపించబడుట అనగానేమి? ఏమండి, దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని సంగతులను ఖచ్చితంగా మనం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుని ఈ సన్నిధి నుండి మనం బయటికి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే చక్కటి ఆత్మ సంగతులను మనము బైబిల్ ప్రకారంగా ఆలోచన చేస్తున్నాం. దేవుని పిల్లలైన మనము సమయాన్ని వృధాగా కాలయాపన చేయక, దేవుడు ఏదైతే సంఘములో వాక్యము ద్వారా మీతో మాట్లాడాలనుకుంటున్నాడో ఆ మాటలను శ్రద్ధగా మనం విని మన హృదయములో ఫలింప చేసినట్లయితే ఖచ్చితంగా ఆ దేవుడి ప్రతిఫలం మనకు ఉంటుంది. ఆ ఫలాన్ని పొందడానికే మీరందరూ వచ్చారని నేను అనుకుంటున్నాను. కనుక ఆశతో వచ్చిన మీ హృదయములకు ఆత్మ సంబంధమైన ప్రతి వాక్కును దేవుడు చక్కగా అనుగ్రహించాలని సిద్ధపడి నేను వస్తున్నాను. కనుక శ్రద్ధగా నోట్స్ రాసుకోండి. రాయగలిగిన వారందరూ, రాయలేని వారు చక్కగా వినండి. ఎందుకంటే మనకెవరైనా డబ్బులు ఇస్తే చక్కగా నోట్స్లో రాసుకుంటాం, ఎంత వడ్డీకి ఇచ్చారో రాసుకుంటాం. మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే ఎంత వడ్డీకి ఇచ్చామో రాసుకుంటాం. లేకపోతే రేపటి దినమున ఏమైతే రేపటి దినమున గొడవ. అంటే రాసుకునే విధానం ఎవరికి ఉంటుందంటే శ్రద్ధ, రేపటి దినాన్ని ఇబ్బంది పడకూడదని. అలాగే వాక్యం కూడా రాసుకోవడం వలన మనకి రేపటి దినాన ఉపయోగపడుతుంది, తీసి చదువుకోవడానికి, ఎదుటి వారికి చెప్పడానికి. కనుక శ్రద్ధగా దేవుని మాటలు రాసుకోవాలని ప్రేమతో కోరుచున్నాం. ఆత్మచేత నడిపింపబడుట అనగానేమి? ఇది పాఠం. ఆత్మచేత నడిపింపబడుట అనగానేమి? ప్రియమైన దేవుని సంగమ, దేవుని పిల్లలారా, ఆత్మచేత నడిపింపబడుట అనగానేమి అనే ఈ ప్రశ్నకు క్రైస్తవ సమాజంలో మనకి ఎన్నో సమాధానాలు మనకు వస్తాయి. ఆత్మ నడిపింపు అంటే ఏమిటి? ఆత్మచేత నేను నడిపించబడుతున్నానా అనే ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ పాఠం. ఆత్మచేత నడిపించబడడానికి ఆధారాలు ఏంటి? మనము ఆత్మచేత నడిపింపబడుతున్నాం అనడానికి మనకు ఆధారం ఏంటి? రుజువులేంటి? నిజంగా మనం ఆత్మచేత నడిపించబడుతున్నామా? ఆత్మ కార్యాలను మనము అనుభవిస్తున్నామా? ఆత్మ దేవుని ప్రకారం మనము నడుచుకుంటున్నామా? ఈ ప్రశ్నలకు సమాధానం మనం వెతకాలి, బైబిల్లో వెతకాలి. బయట వెతికితే చాలా వస్తాయి. మనుషులను అడిగితే చాలా సమాధానాలు చెప్తారు. ఆత్మచేత నడిపించబడేవారు ఎలా ఉంటారో ఈ సమాజంలో అడిగితే ఏమంటే వాళ్ళు ఆధారాలతో చూపిస్తారు. గొప్ప ఆత్మ ఆరాధన జరుగుతుందంటారంటే, లేదా అభిషేక ఆరాధన అంటారు, లేదా మరేదో ఏమంటే ఆత్మచేత నడిపించబడేవారు ఎలా ఉంటారో బైబిల్ చెప్పాలి, మనుషులు చెప్పింది కాదు. ఈరోజు ఆత్మల గురించి అనేక ఆరోపణలు లేదా అనేక ఆలోచన లేని సంఘటనలు మనము సమాజంలో చూస్తున్నాం. మరి మీడియాలో మనం చూస్తే, సెల్ ఫోన్లో, యూట్యూబ్లో మనం చూస్తే ఏమండి ప్రజలు వారికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఇది ఆత్మ నడిపింపు అంటున్నారు. ఆత్మ మాలోకి వచ్చింది, మేము ఆనందిస్తున్నామంటున్నారు. పోనీ వాళ్ళ ఆనందం ఎలా ఉంది చూడడానికి బాగుందా? స్త్రీలు బైబిల్ని విడిచిపెట్టి గెంతుతూ ఉంటారు. కాబట్టి శరీరం మీద బట్టలు ఎలా ఉన్నాయో చూసుకోరు. ఇంక కింద పడి దొర్లుతూ ఉంటారు, బెంగుతూ ఉంటారు. తెలుసు కదండి. అది పిల్లవాడికి ఏదైనా చాక్లెట్ ఇస్తానని తీసుకొచ్చి ఇవ్వలేదనుకో, వాడు అప్పుడు ఏం చేస్తాడండి? చాక్లెట్ మంచి చేతిలో నేను ఇవ్వను అన్నాడు అనుకోడు, ఏం చేస్తాడు? అమ్మనాన్నలు ఇవ్వనంటే ఏమంటాడు? వెంటనే వాడు కింద పడి దొర్లుతూ నాకు చాక్లెట్ కావాలని కొంతమంది పిల్లలు అలానే వేస్తుంటారు కదండి. అలానే ఉందా ఈరోజు? అది ఆత్మ అంటారా?
అంటే దేవుణ్ణి బ్లాక్మెయిలింగ్. కనుక ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఆత్మచేత నడిపింపబడడం అంటే ఇదేనా? మరి ఏది ఆత్మచేత నడిపింపబడడం అనేది మొదటి భాగంలో కొంత మనం చూస్తాం. ఈరోజు రెండవ భాగంలో మనం చూస్తున్నాం. ఏమండి? ఆత్మచేత నడిపింపబడడం, ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడి చేత నడిపింపబడడం. ప్రియమైన దేవుని పిల్లలారా, ముందుగా మనం గమనించాలి, బైబిల్లో ఆత్మచేత నడిపించబడిన కార్యాలు ఎన్నో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన కార్యాలు. ముందుగా ఆత్మ దేవుడు ఎవరు, ఆయన చేత మనం ఎందుకు నడిపింపబడాలి, యేసుక్రీస్తు ఎవరు, ఆయన చేత మనం ఎందుకు నడిపింపబడాలి, తండ్రి అయిన దేవుడు ఎవరు, ఈ వివరాలు కూడా మనకి కొంచెం తెలియాలి. పోయిన వారం నేను కొంచెం వివరించాను, ఈ వారం మరికొంత. అది పరలోకము దేవుడుండే లోకమైతే, టూకీగా నేను చెప్తున్నాను, పరలోకము దేవుడుండే లోకం. ఎందుకంటే మన ప్రార్థనలో కానీ లేదా బైబిల్లో కానీ మనం చూస్తే పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించేయమన్నాడు. అంటే పరలోకము దేవుడుండే లోకము అది. ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూమి మీద మనల్ని తల్లి గర్భం ద్వారా పంపించాడు, లేదా తండ్రి గర్భంలో ఆదాము గర్భంలో మనం వచ్చినాం. అంటే పరలోకంలో ఉన్న దేవుడు మొదట పరలోకంలో జ్యేష్ఠుడుగా యేసుక్రీస్తును కన్నాడు. తండ్రి అయిన దేవుడు జ్యేష్ఠుడుగా యేసుక్రీస్తును కన్నాడు. రెండో కుమారుడుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరలోకంలో కన్నాడు. ఎందుకంటే వాళ్ళు పరలోకంలో ఉన్నవారు, పరలోకంలో నివసిస్తున్నవారు. వారిని కన్న తర్వాత వారు ముగ్గురు కలిసి ఆలోచించి భూమి మీద నరులను మనము చేద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము చూడాలి మనం. అది ప్రతిదానికి బైబిల్ ఎవిడెన్స్తో మనం మాట్లాడాలి, లేదా మనుషుల మాటల మీద మనం ఆధారపడద్దు. ఆదికాండము 1వ అధ్యాయము ఏమండి 26వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని మాట్లాడుతున్నాడు. ఏమంటే ఇక్కడ దేవుడు దేవుడు అంటే ఇక్కడ మనకు వెంటనే తెలియదు, తండ్రి అయిన దేవుడు, మర్చిపోవద్దు. ఏమంటే అప్పటికి యేసుక్రీస్తు పుట్టలేదు, ఇది మనకు తెలియాలి. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు పుట్టలేదంటే పరలోకంలో కాదు, భూమి మీద పుట్టలేదు. ఓకే, దేవుడు అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి మనం వినాలి. మన స్వరూపమందు మన పోలిక అన్నాడు. అంటే దేవుడు తన స్వరూపములో తన పోలికలో నరులను చేద్దాం, లేదా నరులను మనం సృష్టిద్దాం, లేదా కందాం. తన పోలిక తన స్వరూపమే కాదు, మన పోలిక మన స్వరూపం అన్నాడు. ఇక్కడ మన అంటే తండ్రి అయిన దేవుడితో ఇంకెవరో ఉన్నారు, వాళ్ళ పోలికలు తండ్రి అయిన దేవుడి పోలికలు ఒక్కటే. అంటే తండ్రి అయిన దేవుడితో ఎవరున్నారంటే యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు పరలోక నివాసులు. పరలోకంలో వీళ్ళ ముగ్గురు కలిసి ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు అంటున్నమాట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. ఈ వాక్యాన్ని చూసి కొంతమంది ఏమనుకున్నారంటే, మన అన్నాడు కాబట్టి దేవదూతలతో దేవుడు మాట్లాడుతున్నాడండి అన్నాడు. దేవదూత మనుషుల పోలిక, మనుషుల స్వరూపమా? కాదండి. దేవదూతలు ఎవరంటే సేవకులు, ఆత్మలే. సేవకులైన ఆత్మలు వారు. వాళ్ళతో మన పోలికంటే దేవదూత దేవుడు ఒకట కాదు. దేవదూతలు దేవుని కుమారులు కాదు, వాళ్ళు సేవకులైన ఆత్మలు, పనివారు. మనమెవరం? దేవుడు తన పోలిక తన స్వరూపం మనుషులకు ఇచ్చారంటే మనమెవరం? మనం కుమారులం. ఎబ్రీ పత్రిక చూడాలి, ఆ మాట కూడా. దేవదూతలు ఎవరంటే ఒక్క మాటలో మనం చూడాలి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము ఏమంటే 13, 14 వచనాలను మనం చూస్తే ఇక్కడ ఈ ప్రశ్న ఎబ్రీలకు వచ్చిందండి. పౌలు గారు వివరణిస్తున్నాడు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూస్తే, అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినా ఎప్పుడైనాను చెప్పేనా. ఇక్కడ ఆగుదాం. పౌలు గారు అంటున్నారు,
నేను నీ శత్రువులను పాదము పీఠములు ఏమన్నా నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పానా? దేవుడు చెప్పలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు, చెప్పలేదు. మరి దూతల గురించి ఏం చెప్పాడు? 14 వచనం, వీరందరూ అనగా దూతలు వీరందరూ రక్షణ స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అంటున్నాడంటే వాళ్ళే అని చెప్తున్నాడు. ఇంతకెవరు దేవదూతలు? ఎవరు? రక్షణను స్వాస్థ్యము పొందబోవారు ఎవరు? మనమేనండి. రక్షింపబడి మన స్వాస్థ్యమైన పరలోకాన్ని పొందబోయే దేవుని పిల్లలకు సేవ చేసే సేవకులే దేవదూతలు. కనుక దేవదూతలు దేవుని స్వరూపము కాదు. కానీ ఏంటోనండి, క్రైస్తవుల్ని కూడా దేవదూతలు అంటే గొప్పగా చూస్తారండి, గొప్పగా చూడాలి. కానీ దేవదూతలు పనివారు. మీ ఇంట్లో పనివారండి. మన ఇల్లు ఏది? దేవుని ఇల్లు. దేవుడి పరలోకం మన ఇల్లు అండి, మన సొంత ఊరు అది, మన సొంత దేశం అది. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా 90వ అధ్యాయంలో, ఏమంటే దేవుడు ప్రార్థన ఏమంటే మోసే గారి ప్రార్థన ఏమంటారు? నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు, మరణంతో పిలుస్తున్నాడు మనల్ని. తిరిగి రండి అంటే అక్కడి నుండి వచ్చాం కాబట్టి తిరిగి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. అదే మన మరణం అంటే తిరిగి నా ఎద్దుకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు తిరిగి రండి అంటున్నాడు అంటే దేవుడు ఉండే లోకం మన లోకం, దేవుడు ఉండే ఇల్లే మన ఇల్లు. కాబట్టి ఆ దేవుడుండే ఇంటికి మనం తిరిగి వెళ్ళాలి, ఎందుకంటే అది మన ఇల్లు. మరి మన ఇంట్లో పనివారు ఎవరు? ఇంట్లో పనివారు ఎవరంటే దేవదూతలు. దేవదూతలు పనివారు అంటే దేవుని స్వరూపం కాదు, దేవుని పిల్లలు కాదు. మరి దేవుని పిల్లలు ఎవరు? మనం. అదేనమాట దేవుడు అందుకే మొదటి మాట్లాడిన మాట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దామన్నాడు. అంటే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని చేద్దాం అని అనుకున్నాడు. ఎవరితో ఈ మాటలు మాట్లాడాడంటే ఇదిగో యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనతో పరలోకంలో ఉన్నది వాళ్ళేనండి, ఇంకెవరు లేరు పరలోకంలో. ఎందుకంటే మొదటి మానవుని ఆదాముని కలిగించలేదు కదా. 2వ అధ్యాయం ఆదికాండము 7వ వచనంలో మొదటి మానవుని కలిగించక ముందు మాట్లాడిన మాట ఇప్పుడు కలిగిస్తున్నప్పుడు దేవుడు ఆదాముని ఎలా కన్నాడు చూడాలి, మనకి తెలిసిన మాట అయినా చూడాలి. ఈ సందర్భంలో ఏమంటే పరిశుద్ధాత్మ గురించి మనకి తెలియాలంటే ఇవన్నీ కొంచెం వివరణ మనకు ఉండాలి. 7వ వచనం, దేవుడు అయిన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చాలు ఇక్కడ రావడం. మొట్టమొదటి నరుని దేవుడు ఎలా చేశాడట? నేల మంటితో నరుని నిర్మించి, నేల మట్టిని తీసుకున్నాడు, నరుని నిర్మించాడు. వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. అంటే నరుణ్ణి ఎలా కన్నాడు దేవుడు? మట్టి బొమ్మనైతే చేశాడు కానీ ఆత్మను తనలో నుండి పంపాడు, జీవవాయువును ఊదాడు. అంటే ఊదిన ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? జీవాత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుడిలో నుండి వచ్చింది. దేవుడు మనిషిని అలా కన్నాడు. నువ్వు కనాలంటే ఈరోజు పురుషుడు పిల్లల్ని కనాలంటే భార్య కావాలి, భార్య పిల్లల్ని కనాలంటే భర్త ఉండాలి. భార్యాభర్తల బంధంతోనే మనకి పిల్లలు. దేవుడికి అవసరం అండి. ఆయన జీవాత్మను తీసి పంచాడు, ఆదాములో పెట్టాడు. అదే ఆయన అలా కన్నాడు. తర్వాత ఆదాము పక్కటెముకలో నుండి స్త్రీని తీశాడు, వారిరువురు ద్వారా పిల్లల్ని కంటున్నాడు. ఇది దేవుడు కనే విధానం. మనకి పిల్లలు కావాలంటే ఊరికి మనం కనాలి కానీ ఏమండి. తర్వాత ఇప్పుడు మనం కూడా అంతేనా, మనం కూడా పిల్లలు కన్నామండి. నేను పిల్లల్ని కన్నాను, నా పిల్లలు వాళ్ళ పెద్దవారు వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలు కంటే వాళ్ళు కన్న పిల్లలు ఎవరి పిల్లలు? వాళ్ళ పిల్లలని చెప్పుకుంటాం కానీ నా పిల్లలే. ఎందుకంటే నాలో నుండి నా కుమారుడు వచ్చాడు, నా కుమారుడు నుండి వాడికి పిల్లలు కలుగుతారు. అంటే వాళ్ళు కూడా నా పిల్లలే. మనవరాళ్ళందరూ ఇలా అంటాం కదా, వాళ్ళందరూ తాత ఎవరైతున్నారో ఆయనకి పిల్లలే అవుతారు. మనవరాళ్ళని పిలుచుకుంటున్నాం కానీ యాక్చువల్గా తాత నుండే వీళ్ళందరూ వచ్చారు. అలాగే దేవుడిలో నుండి మనమందరం వచ్చినాం. ఇది మన జన్మ. అయితే మనుషులను కనవను మా పాఠం ఏంటి? మనుషులను దేవుడు కనకముందు, నరులను చేయకముందు దేవుడితో పాటు ఉన్నది యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో ఉన్న వీళ్ళు భూమి మీద మనుషులు చేస్తే మనుషులు ఏమండి చెడిపోయారట. ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఎలా ఉన్నారు మనుషులు? భూమి మీద వారి అక్రమము చేత చెడి ఉన్నారు. మొదటి భాగంలో మనం ఆలోచించాను. అక్రమము చేత నరమాత్రులై ఉన్నారు. యెహోవా ఆత్మ ఎల్లప్పుడూ వారితో
వాదించదు. కాబట్టి ఏం చేశారంటే దేవుడు జలప్రలయంతో ఆ రోజున మనుషులను చంపేసి ఎవరిని అందరిని జలప్రలయం ద్వారా నాశనం చేసి, హమ్మింగ్ వస్తుందండి, ఇంకొంచెం తగ్గించాం, ఇంకొంచెం మైక్ సౌండ్ తగ్గించు, కొంచెం తగ్గించు. ఓకే, రైట్. జలప్రలయం ద్వారా నాశనం చేసి దేవుడు తిరిగి ఏమండి మరలా నోవాహు సంతతిని అభివృద్ధి చెందించాడు. చాలా జాగ్రత్త ఉండాలి. ఇలా నోవాహు సంతతిని దేవుడు అభివృద్ధి చెందించిన తర్వాత మరలా జలప్రలయం తర్వాత అభివృద్ధి చెందిన మనుషులు మరలా చెడిపోయారు. మరలా చెడిపోతే నా పిల్లలు చెడిపోయి పాతాళానికి వెళుతున్నారని దేవుడు బాధపడుతుంటే ఏమండి యేసుక్రీస్తు వారు నేను వెళతాను నీ పిల్లలకు నీ గురించి చెప్పడానికని భూమి మీదకి వచ్చాడు. మొట్టమొదట భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు అంతకుముందు ఆత్మరూపంగా వచ్చారు. యేసుక్రీస్తు వచ్చాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు అలా వచ్చారు, అలా వెళ్ళిపోయేవారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో ఏమండి పరిశుద్ధాత్మ దేవుడు రాకడ జరగలేదంటే జరిగింది. ఏమండి నిర్గమకాండం 35:33 ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 35:33 చూడాలి. ఆత్మ యొక్క కార్యములు ఆత్మ చేత నడిపించబడడం. ఒకనాడు పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణంగా భూమి మీదకి రాక మునిపే ఆయన రాకడ జరిగేది, వచ్చి వెళుతూ ఉండేవాడు. 35:33 మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, చూడుడి యెహోవా ఊరు కుమారుడును క్షమించండి అన్న, న్యాయాధిపతుల గ్రంథం చదువు, అది కూడా అవసరమే, తర్వాత చూద్దాం. ముందు న్యాయాధిపతుల గ్రంథం 3:10. న్యాయాధిపతుల గ్రంథం 3:10. యెహోవా ఆత్మ అంటే ఆ సంఘటనలు మనకు అవసరం అన్నమాట. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా రాజైన కుషానిశ్రా తాయిమునకు దాసులుగా ఉండిరి. 9 ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనుజు యొక్క కుమారుడకు ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. 10 యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి యుద్ధమునకు బయలుదేరగా. చాలు. అంటే మొదటి న్యాయాధిపతి అండి, న్యాయాధిపతులలో మొదటి న్యాయాధిపతి యెహోషువ తర్వాత ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తి ఒత్నియేలు. ఈ ఒత్నియేలు మీదకి యెహోవా ఆత్మ ఆయన మీదకి వచ్చిందట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు కంటే ముందు భూమి మీదకి వచ్చాడు పాత నిబంధన కాలంలో. ఒత్నియేలు మీదకి వచ్చిన తర్వాత ఆ యెహోవా ఆత్మ ద్వారా ఆయన యుద్ధానికి బయలుదేరాడు. ఇలాగ బైబిల్లో మనం ఆలోచిస్తే దేవుని ఆత్మ ప్రేరేపణతో యుద్ధాలు చేశాడు సంసోను, గిద్యోను, బారాకు, సంసోను. ఏమండి పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతులు అందరూ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆవహించినప్పుడు బలమైన యుద్ధాలు చేశారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన కాలంలో వచ్చి పోతూ ఉండేవాడు. ఏమంటే పచ్చి గాడిద దవడ ఎముకను పట్టుకున్నాడండి ఎవరు? సంసోను. అప్పుడు ఆయన మీదికి యెహోవా ఆత్మ వచ్చింది. ఏమంటే ఆ సందర్భాన్ని మనం చూస్తే ఇక్కడే ఉంటుంది. ఏమంటే న్యాయాధిపతుల గ్రంథంలోనే సందర్భాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో 15వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. 15వ అధ్యాయం 15వ వచనం. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. ఎందుకు ఇంత బలమైన కార్యం చేశారంటే పైన ఉంది పరిశుద్ధాత్ముడు ఆయనను ప్రేరేపించాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ద్వారా పాత నిబంధన గ్రంథంలో యుద్ధాలు చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ద్వారా పాత నిబంధన గ్రంథంలో ఏమండి ఎన్నో అద్భుత కార్యాలు చేశారు.
అంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు పాత నిబంధనలో మనకి కనిపిస్తున్నప్పుడు యుద్ధాలు, అద్భుతాలు, సూచక్రియలు చేశారు ఆత్మ ద్వారా. ఆత్మ సంఘటనలో మనం ఎన్నో చూడగలం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ద్వారా వాళ్ళు జరిగించిన కార్యాలు. రైట్. అంటే మీకు టూకుగా చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు అనగా క్రొత్త నిబంధనకు ముందు కూడా వచ్చాడు. యేసుక్రీస్తు కూడా ఆత్మరూపిగా వచ్చి నోవా జలప్రళయ కాలంలో ప్రకటించాడు. ఎందుకంటే అప్పుడు శరీరం లేదు కదండి. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక దేవుడికి పుట్టిన కుమారులు కూడా ఆత్మలే. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఆత్మగానే ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఆత్మగానే ఉన్నారు. వాళ్ళ భూమి మీదకి వచ్చి దేవుని కార్యాలు చేసి పైకి పరలోకానికి వెళ్ళిపోయేవారు. కానీ అలా కాకుండా పరిపూర్ణంగా భూమి మీదకి ఉండడానికి యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఉండడానికి భూమి మీదకి వచ్చారు. వచ్చిన ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. లేచి 12 మంది ద్వారా ఈ సువార్త ప్రపంచానికి ప్రకటించమన్నాడు. అందుకే వాళ్ళకి చెప్పిన మాట ఆ రోజు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి, మార్కు 16:16 ఉంటుంది, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు. ఈ 11 మంది ఏ వెళ్తారండి? ఇంకొకరు ఎన్నుకున్నారు, మొత్తం 12 మంది. వీళ్ళు సర్వలోకానికి వెళ్ళగలరు చెప్పడం అయితే బాగానే ఉంది. వాళ్ళు ఎవరు? జాలర్లు. మార్కు సువార్త చదువు ఆ మాట, మార్కు సువార్తల మాటలు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు రాకడ గురించి మనం ఆలోచిస్తున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయము, క్షమించండి 15వ అధ్యాయం 16వ వచనం. అదే 16 15 చదవాలి. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం. ఈ మాట ఎవరితో చెప్తున్నాడంటే అప్పుడు యేసుక్రీస్తు ముందున్న 12 మంది శిష్యులతో చెప్తున్నమాట. యూదా ఒకరు చనిపోయినా ఇంకొకరిని ఎన్నుకున్నారు వాళ్ళు. ఈ 12 మందితో చెప్తున్న మాట ఏమంటే 11 మందితో, క్షమించండి, పిమ్మట 11 మంది అంటాడు అక్కడ 14 వచనం. 11 మంది. ఆ 11 మంది తన శిష్యులతో చెప్తున్నాడు ఏమని? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ 11 మంది ఏం వెళ్తారండి? మీరు ఆలోచించండి, ఆలోచిద్దాం. 11 మంది సర్వలోకానికి ఏమి వెళ్ళగలరు? 11 మంది ఎందుకులేండి, మనం ఇక్కడ ఎంతమంది ఉన్నాం? సుమారు ఒక 30 మంది, 25 మంది. ఇప్పుడు మనల్ని సర్వలోకానికి వెళ్ళమన్నాడు అనుకో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడే మనకు ఆవహించి ఏదో అద్భుతం కలిగించి మీరు సర్వలోకానికి వెళ్ళండి అని మనల్ని చెప్పాడు అనుకో, మనం ఏమంటామంటే ఓకే అంటామా? అసలు ఒప్పుకో. ఎందుకంటే సర్వలోకానికి ఎక్కడికి వెళ్తాం ప్రభు, మేము వెళ్ళగలమా, మా వల్ల సాధ్యమా అనే అనుమానాలు మనకు వస్తాయి. ఆ రోజు వాళ్ళకు కూడా వస్తాయి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అవసరత వాళ్ళకి వచ్చింది. ఏమండి, వాళ్ళు సర్వలోకానికి వెళ్ళాలంటే వాళ్ళ 11 మంది వల్ల కాదు, వాళ్ళకు ఒకరు కావాలి, ఒక ఆయన కావాలి. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడి సహాయం. పరిశుద్ధాత్మ దేవుడు రావాలి, భూమి మీదకి రావాలి, వాళ్ళను ప్రేరేపించాలి. వాళ్ళు సర్వలోకానికి సువార్తను పంపాలంటే జరిగించవలసిన కార్యాలు ఎన్నో కనిపిస్తాయి. అందుకే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు ఆయన మాట్లాడుతున్నమాట ఏమని? అపోస్తలుల కార్యములు చదువు. అపోస్తలుల కార్యములు ఏమంటే 1వ అధ్యాయము మనం చూస్తే, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం నుండి చదువు. 4వ వచనం నుండి మీరు చెప్తున్నాడు, ఆ శిష్యులతో చెప్తున్నాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్నాడు ఏమని? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఏం చెప్పాడు తండ్రి? ఒక వాగ్దానం చెప్పాడు. ఏంటంటే నా వలన వినిన అన్నాడు. యేసుక్రీస్తు చెప్పాడు. పాత నిబంధనలు ప్రవక్తలు చెప్పాడు ఏంటంటే సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అది మాట, అది మీకా గ్రంథంలో ఉంటుంది. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటే పరిశుద్ధాత్మ దేవుడు సర్వజనుల మీదకి రావాలని దేవుడు ఒక సంకల్పం ప్రకారంగా ఉన్నాడు. ఒకప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కేవలం సంవత్సరం మీదకి వచ్చాడు. న్యాయాధిపతుల కాలంలో కేవలం ఉత్నీయుల మీదకి వచ్చాడు. కొంతమంది మీదకే వచ్చేవాడు. అప్పుడు నాయకుల మీదకి వచ్చి వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ దగ్గర యుద్ధాలు జరిగించాడు, వాళ్ళ ద్వారా ప్రజలకు మేలు చేశాడు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆయన ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరి మీదకి, వాళ్ళందరి యొద్దకి నా ఆత్మని నేను కుమ్మరిస్తాను అన్నాడు. కుమ్మరించడం అంటే ఏంటి? కావలసినంత పుష్టిగా
అంటే ఏదో వచ్చి ఆ ఒక పని చేయించి వెళ్ళడం కాదు. సంసోనుకి ప్రేరేపించాడండి. ఆ 1000 మందిని చంపేంతవరకు ఆయన దగ్గర ఉన్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ 1000 మందిని చంపాడు. తర్వాత మరలా ఒక అవకాశంలో మరలా వచ్చాడు. అలా ఆత్మ రావడం, ప్రేరేపించడం, ఆ పని జరిగించడం, వెళ్ళిపోవడం. అలా కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎప్పుడు సంచకరువుగా లేదా ఆదరణకర్తగా ఉండాలి, ఎప్పుడు ఆదరించడానికి ఒకరు కావాలని యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయి నేను తండ్రిని వేడుకుంటాను, మిమ్మల్ని ఆదరించడానికి ఆదరణకర్త నేను పంపిస్తాను అని చెప్పి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ చెప్పిన మాట అండి. ఏమని మరోసారి 4వ వచనం, ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందేదారు అనెను. అంటే మీరు 12 మంది మీరు యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళకండి. ఎందుకంటే నా వలన వినిన ఏదైతే ఉందో ఆ ప్రవచనం నెరవేర్చే వరకు మీరు యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళదు, ఒక చోట ఉండండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తానన్నాడు దేవుడు, అంతవరకు వెయిట్ చేయండి అన్నారు. వాళ్ళు అలానే వెయిట్ చేశారు. 2వ అధ్యాయము 1వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు రాకడ భూమి మీద జరిగింది. ఈ రాకడ ఎలాంటి రాకడ? ఇక యేసుక్రీస్తు 2వ రాకడలో భూమి మీదకి వచ్చేంత వరకు ఈయన ఇక్కడ ఉండడానికి ఫిక్స్ అయ్యి వచ్చిన రాకడ. సమృద్ధిగా నా ఆత్మను సర్వజనుల మీద కుమ్మరిస్తానన్న ఆ ప్రవచన నెరవేర్పు ప్రకారము పెంతుకోస్తు అనే పండగ దినము 2వ అధ్యాయం 1వ వచనం అపోస్తలుల కార్యం చదవండి. పెంతుకోస్తు అనే పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకుని వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగి. ఇది పరిశుద్ధాత్మ దేవుడి రాకడ మొట్టమొదటిగా భూమి మీద జరిగింది, పూర్తిగా ఇక్కడ ఉండిపోవడానికి. ఎప్పుడు? పెంతుకోస్తు అనే పండగ దినం. పెంతుకోస్తు అనే పండగ దినమున అది ఇశ్రాయేలీల పండగ రోజు. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అకస్మాత్తుగా బలమైన గాలిలాగా వచ్చి అగ్నిజ్వాలల వంటి నాలుకలుగా వాళ్ళకి కనబడి, అంటే అగ్ని బాప్తిసం అన్నారు దాన్ని. ఎవరిని చెప్పాడు కదా, యోహాను గారు అయితే మీకు నీటి ద్వారా బాప్తిసం ఇస్తాడు, ఆయన అయితే అగ్నితో మీకు బాప్తిసం ఇస్తాడు అన్నాడు కదండి. అంటే అగ్ని వారిని ఆవహించి అగ్ని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వారికి జరిగింది ఏంటంటే, వారు 4వ వచనం, అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. అన్య భాషలు అంటే వాళ్ళకి రాని భాషలు, వాళ్ళ భాష కాని భాషను ఏం భాష అంటారు? అన్య భాష. ఇప్పుడు అన్య భాషలతో మాట్లాడవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఈ 11 మందికి యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి నా మరణ సమాధి పునరుత్థాన సువార్తను ప్రకటించండి అన్నారు. ఇప్పుడు సర్వలోకానికి 11 మంది వెళ్ళాలంటే ఏం వెళ్తారు? వీళ్ళెవరు? జాలర్లండి, ఒక సాధారణ మనుషులు. వాళ్ళకి వచ్చిన భాష అంటే ఎబ్రి భాష, మహా అంటే కొద్ది గొప్ప ఆరామిక్ భాష తెలిసి ఉండొచ్చు. ఈ 2 భాషల్లో సర్వలోకానికి ఏం వెళ్తారు? కాబట్టి దేవుడు వాళ్ళకు సహకారంగా నిలుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నది ఏంటో తెలుసా? అన్య భాషలతో మాట్లాడుతున్నారు. ఎందుకు అన్య భాషలలో మాట్లాడాలి? అక్కడే అన్య భాషలు వాళ్ళకి ఎందుకు రావాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యం ఎందుకు జరిగించాడు అక్కడ? ఇది మనకు తెలియాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది అండి, ఆత్మ మా మీదకి వచ్చింది, మేము భాషలతో మాట్లాడుతున్నాం అంటున్నారు కదా. ఇది చూపించే అక్కడ ఆత్మ వారి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు అన్య భాషల్లో మాట్లాడారు? ఈరోజు క్రైస్తవులు ఎందుకు మేము అన్య భాషలతో మాట్లాడతారని మనకు చెప్తున్నారు? తెలుగు వచ్చిన మన భాషలో మాట్లాడకుండా వేరే ఎవరో తెలియని భాషలో చెప్తున్నామంటారు. పోనీ ఆ భాషకు అర్థమేం తెలుసా అంటే తెలియదు, ఏదో చెప్తారండి, ఏదో మధ్యలో చెప్తారు. అయ్యగారులు కూడా చెప్తుంటారు మధ్యలో ప్రార్థనలు, ఏమని చెప్తారు, ఏం చెప్తారో వాళ్ళకే తెలియదు. ఇంతగా పదానికి అర్థం చెప్పారని తెలియదు అంటారు. అది దేవదూతల భాష అండి అంటారు. దేవదూతల భాష నీకెందుకు? నీకు కావాల్సింది వినుట వలన విశ్వాసము
కలుగును. వినుట క్రీస్తును కూర్చుని మాట వలన కలుగు. వినాలంటే నువ్వు చెప్పే భాష నాకు అర్థం కావాలిగా. ఇప్పుడు ఎవరైనా వినాలంటే వాడికి అర్థమయ్యే భాషలో మనం చెప్పాలి కదా. చెప్పకుండా నువ్వు వేరే భాషలో చెప్తే వాడికి ఏం అర్థమైంది? కనుక అన్య భాషలలో మాట్లాడవలసిన అవసరం ఇప్పుడు లేదండి. ఒకప్పుడు ఎందుకుందంటే ఆ రోజు కేవలం 11 మంది శిష్యులు ఉన్నారు. ఈ 11 మంది అన్య భాషలలో మాట్లాడవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆ రోజు పెంతెకొస్తున్న పండగ దినానికి 5వ వచనం చూడండి. ఇక్కడ బైబిల్ ప్రకారంగా మనం ఆలోచించాలి. 5వ వచనంలో ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. అదన్నమాట విషయం. ఆ కాలమున ఆ పెంతెకొస్తు పండగకి ప్రపంచ దేశాలకు చెదిరిపోయిన ఇశ్రాయేలీలందరూ పండగకి యెరూషలేముకు వచ్చారు. ఇప్పుడు వీళ్ళకందరికీ యేసును గుర్చిన సువార్త ఒక్క దెబ్బతో అర్థం కావాలి. అది పాయింట్. పరిశుద్ధాత్మ దేవుడు భాషలు ఇవ్వడానికి కారణం. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు భాషలు అన్య భాషలు ఆ రోజు 11 మందికి ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఒక్క దెబ్బతోనే. ఎక్కడి నుండి వచ్చారట? ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. అంటే పెంతెకొస్తు పండగకి వచ్చారు, యెరూషలేములో కాపురం అన్నారు. పండగ రోజు నాడు భక్తి గల యూదులందరూ ప్రపంచ దేశాలకు చెదిరిపోయిన వాళ్ళందరూ పండగకి అక్కడికి వచ్చారు. వీళ్ళందరికీ యేసుక్రీస్తుని కూర్చున్న సువార్త అర్థం కావాలి. భక్తి గల వాళ్ళకి అర్థం కావాలంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? జాలరులు నిలబడి ఏం చేయాలి? అన్య భాషలలో మాట్లాడాలి. సుమారుగా 12 దేశాల నుండి వచ్చారండి. అక్కడ క్షమించండి, 19 దేశాలు ఉంటాయి. 19 దేశాల నుండి చెదిరిపోయిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడిపోయారు. వాళ్ళ భాష వేరు ఉంటుంది కదండి. ఏదో కొంచెం హెబ్రూ భాష తెలుసుకుని వాళ్ళ సొంత భాషలో చెప్తే ఇంకా బాగా అర్థమైంది కదా. యేసుక్రీస్తు మీకోసమే చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడని ఈ సువార్త వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళ అన్య భాషలు మాట్లాడాలి. అందుకు మాట్లాడారు వాళ్ళు. ఏమన్నా అక్కడ ఎవరెవరు ఉన్నారట? చదువుదాం మరి. ఎవరెవరు ఉన్నారట? ఏమండి? వాళ్ళు చెబుతున్న మాట కూడా చూస్తే 6వ వచనం, ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో మాట్లాడుట విని కలవడపడి విన్నారు. వీళ్ళు జాలర్లు కదా, వీళ్ళేంటి మన భాష మాట్లాడుతున్నారు. ఒకవేళ పాకిస్తాన్ వాడు వచ్చాడు అనుకుంది, వాడికి ఉర్దూ భాషలో అర్థమవుతుంది. వీడు జాలరు కదా, వీడికి ఉర్దూ ఎప్పుడు వచ్చింది అనుకుంటాడు. చైనా వాడు వచ్చాడు, వాడు చైనీస్ భాషలో వాడికి అర్థమవుతుంది. అంటే వీళ్ళు మాట్లాడుతున్న ఒక భాష అయినా ట్రాన్స్లేషన్ ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. అంత గొప్ప అద్భుత కార్యమండి. కనుక వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. 8వ వచనం, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలతో వీరు మాట్లాడట మనం వినుచున్నామే, ఇది ఏమి? ఆశ్చర్యపోయారు. అంటే వీరిలో మన పుట్టిన భాషలో వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? అది పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకు వాక్ శక్తిని ఇచ్చాడు. వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతుంది ఒకటే భాష, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారి స్వభాషలకు దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. వాళ్ళకి అదే అర్థమవుతుంది. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే తెలియాలి. అది కూడా పార్థీయులు, 19వ వచనం, పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపతోమీయులు, యోదయ, కపదోకియ, పొంతు, ఆసియా, ఫ్రుగియ, పంపూలియా, ఐగుప్తు దేశం అందరి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో వారు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులకు వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించడం మనం వినుచున్నామని చెప్పుకొనేది. అంటే నీకు భాషలు ఎప్పుడు అవసరం అంటే నీ భాష తెలియని వాడు ఉన్నప్పుడు వాడి భాషలు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అవసరం ఉంది. కానీ ఈరోజు సంఘాల్లో చూడండి, అక్కడ అందరికీ తెలుగు వచ్చు, లేదా తమిళులనికి అక్కడ అందరికీ తమిళొచ్చు. వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పడం రాకుండా ఆత్మ వచ్చిందని ఏదో మాట్లాడతారండి. సభరణమయవ మశశతక భరణపరవ ఎందుకంటే ఇవన్నీ సందులు అండి, సమాసాలు. మరి వాళ్ళు చెప్పిన భాష నాకు రాదు కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఛందస్సులు ఎవరి మాట్లాడతారు? ఏమర్థమవుతుంది మీరు చెప్పండి, న్యాయంగా ఆలోచించండి. అల్లరి తప్ప ఏమర్థమవుతుంది? మధ్యలో ప్రార్థన చేస్తున్న మధ్యలో అయ్యగారు మాట్లాడుతుంటారు. ఏమర్థమైంది? విన్నోడికి ఏమర్థమైంది? ఇక్కడ వాళ్ళ స్వభాషతో వాళ్ళకి అర్థమైంది. అది పరిశుద్ధాత్మ దేవుడు కార్యం. మరి ఇలా ఎవరైనా మాట్లాడుతున్నారని ఇలా ఎవరైనా ఇప్పుడు మనం ఎవరో మనకి కాని భాష వాడు వచ్చాడు. ఉదాహరణకి హిందీ వాళ్ళు ఎక్కువ వస్తారు కదండి, వాడికి తెలుగు రాదనుకోండి, వాడికి వాక్యం చెప్పడానికి అప్పుడు నువ్వు ఆత్మ ప్రేరణతో హిందీ భాషలో మాట్లాడరా. మన వాళ్ళ కింద బాధ ఏంటంటే హిందీ వాడు వచ్చాడు మన దగ్గర, మనం తెలుగు వాళ్ళం కదండి, ఈ మిషన్ దగ్గర దగ్గర ఎక్కడికి వస్తారు కదా, వాడికి వాక్యం చెప్తాడు. అప్పుడు మరి ఆత్మ ప్రేరణ పొందుకుని వాడికి హిందీలో చెప్పొచ్చుగా, చెప్పడు. ఎందుకంటే అది వాడి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఆ వరం వాడికి ఇవ్వలేదు. మాయ అండి, మాయ.
అన్య భాషలతో మాట్లాడే కాలం ఇది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కాలంలో జరిగించాడు, నీ కాలంలో అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అవసరం లేదు, ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడతాడంటే మీకు చెప్పమంటారా? 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, పుస్తకం ఉంది. 30 రోజుల్లో చైనా నేర్చుకోవచ్చు, 30 రోజుల్లో ఏదైనా నేర్చుకోవచ్చు, నువ్వు కష్టపడి నేర్చుకో. ఆ రోజంటే వాళ్ళు ఎవరండి యూదులు, వాళ్ళు పైన ఎవరు జాలర్లు, వాళ్ళు 30 రోజులు ఎక్కడ ట్యూషన్ పోతారు, ఎవరు వాళ్ళకి చెప్పాలి భాష. కాబట్టి దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. ఇప్పుడు నీకు అవసరం లేదు, నువ్వు అన్ని భాషలు నేర్చుకుంటున్నావు, నువ్వు నేర్చుకున్న భాషలోనే చెప్పు. అంతేందుకు నువ్వు వచ్చిన తెలుగు భాషలో చెప్పడానికే వినడానికి చాలామంది ప్రజలు ఉన్నారు, నీకు అవసరం లేదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన తర్వాత అందరికి మేలే కలగాలి, కానీ ఆ అల్లరి ఏమి ఉండదండి. అక్కడ జరిగిన సంఘటన అది, దానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటే 17వ వచనం చదువుదాం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, యవనులకు దర్శనములు కలుగును, వృద్ధులు కలలు గందురు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాళ్ళ మీద నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవచించెదరు అన్న యోవేలు ప్రవక్త, ఏమన్నా 16వ వచనం, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇది అని నిలబడి పేతురు గారు మాట్లాడుతున్నారు. అంటే యోవేలు గారు ప్రవచించిన, పాత నిబంధనలు ప్రవచించిన ప్రవచనం మీ మధ్య నెరవేరుతుంది, దేవుడు ఇది జరిగిస్తున్నాడు, మా చేతుల్లో ఏమీ లేదని పేతురు గారు చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు జరిగించిన కార్యం, వాళ్ళు పరిశుద్ధాత్మతో నడిపింపబడ్డారు కాబట్టి అందరికీ వాక్యం వినపడింది. అప్పుడు ఆకాశం కింద చెదిరిపోయిన యూదులందరికీ యేసుని కూర్చున్న సువార్త అర్థమైంది. అప్పుడు వాళ్ళ స్వదేశాలకు వెళ్ళిపోయి యేసు గురించి ప్రకటించారండి. పరిశుద్ధాత్మ దేవుడు రాకడతోనే జరిగిన ఒక అద్భుత కార్యం. రైట్. తర్వాత ఇక సంఘం విస్తరిస్తుందట, సంఘం విస్తరిస్తుంది. ఏమంటే ఈ ప్రసంగానికి ఎంతమంది మారారట, ఏమంటే ఈ ప్రసంగానికి ఎంతమంది మారారు, బాప్తిసం తీసుకున్నారు ఎంతమంది? 37వ వచనంలో వారి ఈ మాటలు విని ఏమండి నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మార మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసునామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని చెబుతూ ఇక్కడ ఎంతమంది మారారు? మొత్తానికి ఆ రోజు ఎంతమంది మారారు, ఎంతమంది చేర్చబడ్డారు? వచనం 41వ వచనం. 41వ వచనంలో కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినముందు ఇంచుమించు 3000 మంది చేర్చబడారు. అంటే వాక్యం అర్థమైంది వాళ్ళ స్వభాషలో. 3000 మంది బాప్తిసం తీసుకున్నారంటే మామూలు విషయం కాదు కదండి. అంటే ఆ రోజు జరిగిన అద్భుత కార్యం, వాళ్ళ అన్య భాషలతో మాట్లాడితే వాక్యం విని వాళ్ళు బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తును రక్షకుడిగా పొందారు. అంతకుముందు వాళ్ళు యేసును నమ్మలేదు, ఎందుకంటే యేసును సిలువ వేసిన బ్యాచే ఇది. యేసుక్రీస్తుని చంపడానికి కారణమైన వాళ్ళు వీళ్ళు. ఏమన్నా 36వ వచనం చదవండి. 36వ వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించిన, ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకోవాలి. అంటే మీరు సిలువ వేసి చంపండి ఏమన్నా తెలుసా? ఈ యేసునే అనే వాళ్ళకి సువార్త ప్రకటించారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, మరి ఇప్పుడు మేము ఏం చేయాలి? యేసును మేము చంపాం కదా, మేము పాపలో ఏం చేయాలంటే ప్రతివాడు యేసునామమున బాప్తిసం పొందండి అంటే బాప్తిసం పొంది 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఎంతమంది? 3000 మంది. తర్వాత వచ్చేసరికి 5000 మంది. తర్వాత ఏమండి మొత్తానికైతే 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమండి శిష్యుల సంఖ్య ఏమవుతుందట? 6వ అధ్యాయం మొదటి వచ్చిన ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలు చిన్న చూపు చూచురని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగి మొదలైంది. 3000 మంది, తర్వాత మరలా 4000 మంది, ఇలా మొత్తానికి శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. మంది ఎక్కువ అయితే మతానికి చీట అన్నట్టు మంది పెరిగిపోయారు. భోజనాల దగ్గర తేడా వచ్చింది. ఏమని? ఎందుకంటే యూదులు కదండి వీళ్ళు, యూదులు ఎవరు? వీళ్ళందరూ యూదు భాష మాట్లాడేవారు ఎక్కువ ఉన్నారు. తర్వాత అన్య భాషలు మాట్లాడే అన్య జనుల్లో చెదిరిపోయిన ఇశ్రాయేలీలు కూడా ఉన్నారు, వాళ్ళు గ్రీక్ భాష మాట్లాడేవారు. కాబట్టి ఈ స్త్రీలలో మొదలైంది. ఎక్కడైనా గొడవ ముందు స్త్రీలలోనే స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా అదే అయింది. ఏమైనా అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులకు సనగసాగిరి. స్త్రీలను చిన్న చూపు చూశారని హెబ్రీ భాష మాట్లాడే వారి మీద గ్రీకు భాష మాట్లాడేవారు సనగడం ప్రారంభించారు. గొడవ మొదలైంది. ఎక్కడ? భోజనం దగ్గర. ఇదంతా అప్పుడు అపోస్తులు ఏం చేశారు? అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం అని ఆహారం పెట్టుట యుక్తము కాదు,
ఆహారం పంచిపెట్టుడు యుక్తం కాదు. ఇక 12 మంది అపోస్తులు సువార్త ప్రకటించే పనిలో ఉన్నారు. ఇలా భోజనాలు కూడా మేమెందుకు ఈ తలకాయ నొప్పి అని ఒక మీలో దేవుని జ్ఞానమును ఆత్మను పొందిన వారు 7గురిని ఏర్పరచండి, వాళ్ళని ఆ పని కోసం మేము నియమిస్తామంటారు. నెక్స్ట్ వచనం. కాబట్టి సహోదరులారా, 3వ వచనం, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7గురు మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమించము. ఏమంటే భోజనాలు సర్దడానికండి ఆత్మతోనూ దేవుని జ్ఞానముతోనూ నిండుకొనిన 7గురిని మా ముందు నిలబెట్టండి, వారి మీద ప్రార్థన చేసి వారిని ఈ పనికి నియమిస్తాను. ఏమంటే భోజనాలు సర్దడానికి కూడా పరిశుద్ధాత్మ పొందినవాడే కావాలి. అవును, పరిశుద్ధాత్మ పొందినవాడు అంటే బాప్తిసం పొందినవాడు, తర్వాత వాక్య జ్ఞానం తెలిసిన వాడికి భోజనం వడ్డించే పని అప్పగించాలి. ఎందుకంటే మామూలు వాళ్ళం కాదు కదా మనం. ఏమంటే వడ్డించేవాడు మనవాడైతేనట ఏ మూలకున్న ముక్కలు మనకి ఎక్కువనే పడతాయి. అంతేనా? నిజమేనా? ఇప్పుడు ఎక్కడ భోజనానికి వెళ్ళామండి, ఆ క్యాటరింగ్లో వడ్డించే క్యాటరింగ్లో మనవాడు ఉన్నాడు, వాడు ఇక్కడ నుండి కూర్చొచ్చాకనే మనవాడా అని చూస్తాను. అయితే పర్లేదు. దగ్గర రాగానే తమ్ముడు అనగానే ఆయన అన్నా నువ్వేనా, పక్కనోడికి వేసిన మొక్క అంటే నీకు ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే మనోడు అనే భావనకి ఏమొస్తుంది, మొక్క పెరుగుతుంది. ఇక్కడ అదే హెబ్రీలు గ్రీకు భాష మాట్లాడే వరకు తేడా అదే వచ్చిందట. ఇలా మనుషుల్లో సహజంగా ఈ గుణం ఉంటుంది. మనోడు అన్నప్పుడు, మన వాళ్ళు అన్నప్పుడు ఏం చేస్తామండి, మొక్క పెంచుతాం అంతే. మరి పక్కన ఉన్నోడు వేరే భాష మాట్లాడేవాడు ఏమనుకుంటాడు, మనం కానందుకు మొక్కలు ఎక్కువ వేస్తారు. ఈ మధ్యకాలం ఒక పెళ్ళి క్యాన్సిల్ అయింది తెలుసా, ఆడపిల్లి వారికి మంచి మాంసం పెట్టలేదని అలిగి గొడవ అయిపోయి ఒకటి చచ్చిపోయాడు కూడా. ఆ పెళ్ళి క్యాన్సిల్, అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారట, మమ్మల్ని పట్టించుకోలేదు. దేనికోసం? ముద్ద. ఏమండి ముద్ద ఎప్పటికైనా పెడతారు కదా, ముక్క తక్కువ అయిందని, సరిగ్గా ముక్కలు పెట్టలేదని గొడవ. అందుకనే వడ్డించేవాడు ఎవరైనా క్యాటరింగ్ వాళ్ళు కాదు, మీకు అర్థమైందా? క్యాటరింగ్లో ఉన్నవారు ఆత్మతోని జ్ఞానంతో నిండుకునే వారండి. నేను చెప్పండి, క్యాటరింగ్ చేసేవాళ్ళు దేవుని జ్ఞానం ఆత్మ నిండుకునే వారు. ఇది ఎక్కడ సంఘముల గురించి, నేను పెళ్ళిళ్ళ గురించి కాదు, బయట సంఘంలో కూడా భోజనం వడ్డించేవారు ఎవరై ఉండాలి తెలుసా? 3వ వచనం మళ్ళీ చదవండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7గురు మనుషులు. 3 క్వాలిఫికేషన్స్. ఆత్మతో నిండుకోవాలి, జ్ఞానంతో నిండుకోవాలి, మంచి పేరు ఉండాలి. చెడ్డ పేరున్నా తేడా ఇరు. అందులోనండి అందులో సిన్నర్స్ మన మీటింగ్స్ చిన్న చిన్నవి కాదు, సమస్య లేదు. ఒక 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 10,000 మంది వచ్చారనుకోండి, 10,000 లేదు, 1,000 మంది వచ్చారనుకోండి, పెద్ద లైన్ ఉంటుంది కదండి. అప్పుడు చాలా పేషెన్సీ ఉండాలండి, చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే ఒకడేమో ఏమంటాడు జరుగు అంటాడు, ఒకడేమో పెట్టలేదంటాడు, ఎన్ని. అప్పుడు పేషెన్స్. ఎందుకంటే ఆత్మ జ్ఞానంతో నిండుకునే వాళ్ళు మంచి పేరు పొందిన వారైతే ఎవడేమైనా పట్టించు, సర్లే బ్రదర్ నీ ఎప్పుడేస్తాడు అంతే తప్ప ఆయనకి ఎక్కువ. నువ్వు చూసావా అంటాడు, నువ్వు చూసావంటే అది రెచ్చగొట్టడం అన్నట్టు. నువ్వు చూసావంటే నేను చూసాను, ఆయనకి ఎక్కువ వేసి అంటాడు. ఎందుకంటే అవతలోడు జ్ఞానం లేదు కదండి, మరి వడ్డించేవాడు జ్ఞానం ఉండాలి కదా. రెచ్చిపోతాడు వీడు, గొడవ అల్లరి. అందుకనే భోజనాలు వడ్డించే దగ్గర కూడా ఎవరు కావాలట, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7గురు కావాలంటే 7గురిని ఏర్పరచుకున్నారండి. వాళ్ళు మంచి వాళ్ళు 7గురు. 7గురులో ఏమండి ఒకరే ఫిలిప్పు గారు, ఆయన సందర్భాన్ని చూద్దాం. క్షమించండి, ఒకరే స్టెఫెన్ గారు, ఆయన సందర్భాన్ని చూద్దాం. ఏమన్నా స్టెఫెన్ గారు నిలబెట్టారట, స్టెఫెన్ కూడా అందులో ఉన్నాడు. అపోస్తులు వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారు. ఏమన్నా 5వ వచనం చదువు. ఈ మాట జనసమూహముకు ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ కొనిన వారైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకానోరు, నికానోరు, తీమోను, పరమేనాసు, యూదుల మత ప్రవిష్టుడు, అంత్యోకయ వాడునగు నికోలస్ అను వారిని ఏర్పరచుకొనిరి. వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచిరి. ఈ 12 మంది ప్రార్థన చేసి వాళ్ళ మీద చేతులు ఉంచారు. అప్పుడు వాళ్ళకు వరాలు కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు వారిలోకి దిగాడు. ఎందుకంటే ఈ 12 మంది ఎవరి మీద అయితే చేతులు ఉంచుతారో వారికి వరాలు కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద చేతులు ఉంచుతారో వారి మీద దిగే ఆ రోజు వరం ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు కూడా ఇంకా ఆత్మను పొందుకొని, ఏమంటే ఆత్మను నింపుకొని వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఏమండి బయలుదేరాడట, స్టెఫెను బయలుదేరాడట. బయలుదేరి 7వ వచనం, దేవుని వాక్యము బలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించును, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి. 8వ వచనం,
స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండివాడై ప్రజల మధ్య మహత్కార్యాలు గొప్ప సూచక్రియలు చేయుచుండెను. 9వ వచనం. అప్పుడు లిబెర్తను కనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రుల సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారితోనూ కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి. ఎవడు వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు భోజనం వడ్డించడమే కాదు, వీళ్ళకి చాలా జ్ఞానం ఉంది. అప్పుడు ఈ స్టెఫెను వాక్యం ప్రకటిస్తుంటే, అద్భుతాలు చేస్తుంటేనట, లిబెర్తను కనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలో, అలెగ్జాంద్రుల సమాజంలో, కిలికియా నుండి, ఆసియా నుండి కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కిస్తున్నారు. దేనికోసం? యేసు మెస్సయ్య కాదా, యేసు దేవుని కుమారుడా కాదా, యేసు రక్షకుడా కాదా, ధర్మశాస్త్ర ప్రకారం ధర్మశాస్త్రం యేసును రక్షకుడిగా ఎన్నిక, ఇది వాళ్ళకున్న ఆరోజు. ఎందుకంటే వాళ్ళు యూదులు కదండి. ఈ తర్కములో ఏం జరిగిందట? 10వ వచనం. ఏమంటే చెప్పినట, మాట్లాడితే ఎందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతడు ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారట. స్టెఫెను మాట్లాడుతుంటే అతడు మాట్లాడిన జ్ఞానమును, అతనికి ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారంటే, ఆత్మ పొందిన వాడు జ్ఞానం ప్రదర్శిస్తాడు. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడడం అంటే ఏంటో తెలుసా? జ్ఞానం అగుపరచాలి. స్టెఫెను గారు అదే మాటల యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. లాస్ట్కి ఏం చేశారు తెలుసా? ఎదిరించలేక 11వ వచనం. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యంలో పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకున్నారట. దొంగ సాక్ష్యాలు అంటే వీళ్ళు చంపేయాలని ప్లాన్ చేశారు. మొత్తం చంపేశారు. సందర్భంలో రాళ్లతో కొట్టి చంపారు. కానీ ఆత్మతో నిండుకొనిన స్టెఫెను అగుపరిచిన జ్ఞానము, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మను వారు ఎదిరించలేకపోయారు. అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డం అంటే ఏంటో తెలుసా? జ్ఞానం అగుపడుతుంది. ఈరోజు ఆత్మ వచ్చింది, ఆత్మను పొందుకుంటున్నాం. మీరు వచ్చి ఆత్మాభిషేకం పొందనని చెబుతున్న క్రైస్తవులలో వాక్య జ్ఞానం ఉంటుందా? కనీసం నిలబడి 5 నిమిషాలు యేసు కోసం చెప్పగలరండి? ఆత్మ పొందుకున్న వారే వాళ్ళ సంఘంలోకి వెళ్ళి ఆత్మను పొందుకున్నామండి అరిసరిసి వచ్చిన వాళ్ళే, అమ్మ యేసు గురించి 4 మాటలు చెప్పాను, మైకి పెట్టామనుకో, నాకు తెలియదు అయ్యగారు. మరి ఎవరు తెలుసు? నా అయ్యగారు నాకు తెలియదు. మరి నీకు ఆత్మ ఉందన్నావు కదా. ఆత్మ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? అతనిని ఆత్మ ప్రేరేపించినందున జ్ఞానము అగుపరిచాడట. ఎంతమంది వచ్చారట? తిబెత్తున అనబడిన సమాజము, కురేనీయుల సమాజము, ఏమన్నా అలెగ్జాంద్రుల సమాజము, కిలికియా నుండి, ఆసియా నుండి కొందరు వచ్చి అతనితో తర్కించిరి. నేను చెప్తున్నది కాదు, బైబిల్లో ఉన్నదంటే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే వారికి ఉండేది దైవ జ్ఞానం. దైవ జ్ఞానం లేదా? అయితే ఆత్మచేత నువ్వు నడిపింపబడడం లేదు. ఆత్మచేత నడిపింపబడడం లేదు. నీకు వాక్యం అర్థం కాలేదు, నీకు జ్ఞానం లేదు, నువ్వు వాక్యం అర్థం చేసుకోలేకపోతున్నావు అంటే ఆత్మ నీలో పని చేయట్లేదు. బాప్టిజం పొందిన మనము ఆత్మచేత మనం నడిపింపబడట్లేదు, ఆత్మ లోపల ఆర్పేస్తున్నాం. అందుకే మీలో ఉన్న పరిశుద్ధాత్మను ఆర్పివేయకండి, ఆయన మన్నించండి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నువ్వు జ్ఞానం అగుపరుస్తావు. ఒక పాయింట్ ఈరోజు చూస్తే మళ్ళీ బాగా మాట్లాడదాం. ఎందుకంటే భాగాలుగా మాట్లాడదాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి నడిపించే కార్యాలండి ఇవి. ఆ రోజు 7గురిలో పరిశుద్ధాత్ముడు వాళ్ళలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు జ్ఞానం అగుపరిచారు. అనేక సమాజాలతో తర్కించారు, యేసుని గురించి గొప్పగా చెప్పారు. తట్టుకోలేక దొంగ సాక్ష్యం కూడా పెట్టి స్టెఫెను రాళ్ళతో కొట్టి చంపారు. వాళ్ళు చనిపోయారే తప్ప ఆత్మను విడిచిపెట్టలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఇలాంటి జ్ఞానం ఉంటుంది. ఒక మాట చూద్దాం మనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు, యెహోవా ఆత్మ పరిశుద్ధాత్మ. యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అండి. పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్న పేర్లు: పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా ఆత్మ, యేసుక్రీస్తు ఆత్మ. ఆత్మ అని ఎక్కడ పిలువబడుతుంది అక్కడంటే పరిశుద్ధాత్మ దేవుడి గురించే ప్రస్తావించిందని అర్థం. ఇక్కడ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలిచిన. ఆత్మను పొందుకున్న వాడికి జరిగేది, పరిశుద్ధాత్మను పొందుకున్న మనలో కనబడవలసింది ఇదండి.
బాప్తిసం తీసుకున్న మనలందరిలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. వచ్చిన ఆయన నిన్నేం చేస్తాడు తెలుసా? ఏమని? జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆయనను ఆధారం చేసుకుని దేవుని జ్ఞానం, దేవుని వివేచన, తెలివి, యెహోవా యందు భయభక్తులు నీలో పెరగాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు చేత నడిపించబడడం. అంతే తప్ప అల్లరితో పరిశుద్ధాత్మ పేరు చెప్పుకొని గొడవ చేయడం కాదండి పరిశుద్ధాత్మ నడిపింపు అంటే. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే జ్ఞానంగా మాట్లాడతావు, అనర్గళంగా మాట్లాడతావు. ఈరోజు చూడండి క్రైస్తవ సమాజం ఎలా అయిందో. వీళ్ళకున్న వాక్య జ్ఞానము, ఆత్మచేత నడిపింపబడిన వాక్యం మాట్లాడకుండా ఇతర గ్రంథాల్లో దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు దారుణంగా. ఏమండి, యేసుక్రీస్తు ఎక్కడైనా ఇతర దేవీ దేవతల గురించి మాట్లాడినట్టు బైబిల్ ఒక్క రెఫరెన్స్ ఎవరైనా చూపించగలరా? ఇతర దేవుళ్ళ దేవతల గురించి మనకెందుకండి? యేసుక్రీస్తు ఎక్కడ చెప్పలేదు. దేవుడు ఎవరో చెప్పాడు, ఆయన మనకు ఏమవుతాడో చెప్పాడు, ఆయన నమ్మని చెప్పాడు, ఆయన గురించి చెప్పడానికి నేను వచ్చానన్నాడు. భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని పిల్లలే అన్నాడు. కానీ ఇతర దేవి దేవతలను ఎక్కడ దూషించలేదు, తోలనాడలేదు. అది తప్పది. జ్ఞానంతో నిండుకున్నవాడైతే బైబిల్లోనూ సంగతులు అయితే మాట్లాడతాడు. దేవుడు అంటే ఎలా ఉంటాడో మాట్లాడతాడు. కానీ వీడు దేవుడు కాదు, వాడు దేవుడు కాదు, ఆయన మంచోడు, ఇదెందుకు నీకు? నీ దేవుడు అంటే గొప్పవాడో నువ్వు చెప్పాలి. 2 2 4 అంతే కదా? 2 × 2 4, 2 × 2 3 కాదు, 2 × 2 5 కాదు, 2 × 2 7 కాదు, 10 కాదు, 9 కాదు. 2 × 2 4 అని చెప్తే మిగతా ఏమి కాదనే కదా అర్థం. సింపుల్ లాజిక్. 2 2 4 అంటే మిగతా ఏవి కాదని అర్థం. దేవుడు ఈయనే అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇతరులు నీకెందుకు? కనుక ఇతరులను అపార్థంగా మనం మాట్లాడడం వల్ల ఈరోజు క్రైస్తవ్యంలో అలజడి, అందులో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అలజడి. వాళ్ళేం తట్టుకుంటారంటే నీ దేవుడి దగ్గరకు వచ్చి నిన్ను దేవుడు కాదంటే నీకెలా ఉంటుంది? నీ ఇంటి ముందే మైక్ వేసుకొని యేసుక్రీస్తు ఇది అది ఆయన దేవుడి కాదంటే నీకు ఎట్లా ఉంటుంది? అమ్మ భలేగా ఉందంటదా? రెచ్చిపోతావు, ఆవేశపడతావు. ఈరోజు ఆవేశాలకు కారణం సగం మనమే. ఇతరుల గురించి మనం మాట్లాడద్దు. ఆత్మచేత నడిపించబడేవాడు ఆత్మ సంగతులే మాట్లాడతారు తప్ప అక్కడ యేసుక్రీస్తు గురించి ఉంది, ఈ గ్రంథంలో యేసుక్రీస్తు గురించి ఎవరండి చెప్పారు? బాధ పెట్టడమే కదా వాళ్ళని. బాధ పెట్టద్దు. మనం మన దేవుడు ఎవరో గొప్పగా మనం చెప్పుకోవాలి. ఎందుకు మారారు? నీ దగ్గర సరుకు ఉంటే నీకు చెప్పడం వస్తే ఎందుకు మారారు? నీకు చెప్పడం రావాలంటే బైబిల్ బాగా చదవాలి, బైబిల్ బాగా మనం నేర్చుకోవాలి. ఒకటేనండి, ఆత్మతో రాయబడిన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులను మనం ఎక్కువ చదవాలి, ఎక్కువ వినాలి, ఎక్కువ ఆలోచించాలి. దివారాత్రమందు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన ఆకు వాడక చెట్టు వలె తన కాలమందు ఫలమిస్తాడు ఆయన. మరి వాక్యం లేనివాడే పడిపోతాడు, వాక్యం లేనివాడే ఆత్మ లేనివాడు. 3వ భాగంలో ఇంకా మరి కొన్ని సంగతులు మనం ఆలోచిస్తాం. దేవుడు వాక్యాన్ని మనం ఎక్కువగా మనం ధ్యానించాలి, ఆత్మ సంగతులు అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రార్థన చేసుకుంటాం.